Sahanavatu Bhunaktu Sahaviyam Karavahe Tejasvi Navadhitamastu Ma Vidvishavahi. Om Shanti Shanti Om Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrutyo Ma Amrutangamaya. Om Shanti Shanti Shanti. Good morning, Shubhodayam. So please see page number 112, 112, 112. The uplift of the women, the awakening of the masses must come first, and then only can any real good come about for the country, for India. It is only in the homes of educated and pious mothers that great men are born. Next quote: if you do not raise the women who are the living embodiment of the Divine Mother, don't think you have any other way to rise. The ideal of womanhood in India is motherhood, that marvelous, unselfish, all-suffering, ever-forgiving mother. Swamiji was the first person to talk about empowerment of women and upliftment of the masses. భారతదేశం యొక్క రెండు పాపాలు అంటాడు. There have been two national sins in this country. The first is neglect of the masses, and the second is neglect of the women. మహిళా సాధికారత గురించి, దీన జనోద్ధరణ గురించి అంటే మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి వివేకానంద స్వామిజీ. He says the ideal of womanhood in India is motherhood. The ideal of womanhood in India is wifehood. అమెరికాలో భారతీయ మహిళ గురించి మాట్లాడుతూ స్వామీజీ చెప్తారు, మీ దేశంలో స్త్రీ అంటే భార్య, మా దేశంలో స్త్రీ అంటే తల్లి అని. సో యూ జస్ట్ సీ ది స్వామీజీ చెప్తున్నారు, ద మార్వెలస్ అన్సెల్ఫిష్ ఆల్ సఫరింగ్ అబౌవ్ ఫర్ గివింగ్ మదర్. ద వన్ పర్సన్ హూ మేక్స్ ఎ కంప్లీట్ సాక్రిఫైస్ ఆఫ్ హర్ లైఫ్. వి సీ ఇన్ అవర్ లైఫ్స్. మన ఇంట్లో మన కుటుంబంలో తన జీవితాన్ని కుటుంబం కోసం పూర్తిగా త్యాగం చేసేటువంటి వ్యక్తి తల్లి. ఆమె సుఖాన్ని పట్టించుకోదు, ఓకే, ఆమె యొక్క కంఫర్ట్ను పట్టించుకోదు. షీ సాక్రిఫైసెస్ హర్ లైఫ్ కంప్లీట్లీ ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్పౌస్, హస్బెండ్. దట్స్ హౌ ద సెంట్రల్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీ ఈజ్ మదర్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు చూసే ఉంటారు, కుటుంబాల్లో తల్లి ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటుందో మీకు చూసుకుంటే, వెనక్కి చూసుకుంటే, ఎవ్రీ ఫ్యామిలీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో వన్ పర్సన్ హూ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, తన కోసం తాను ఏమి ఆశించకుండా, తన కోసం తాను ఏమి కోరుకోకుండా తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేస్తుంది తల్లి. దట్స్ వై స్వామి ఆల్ ఫర్ గివింగ్ ఆల్ సఫరింగ్ మదర్. సో ద పాశ్చాత్య దేశాల ఆదర్శాలని మన దేశం యొక్క ఆదర్శాలని సరిపోలుస్తూ, అండ్ స్వామీజీ వాజ్ టెలింగ్ దిస్ అమెరికన్ విమెన్, ఐ విష్ అవర్ విమెన్ హ్యాడ్ యాజ్ మచ్ ఫ్రీడమ్ యాజ్ యూ ఎంజాయ్ హియర్. ఐ విష్ అవర్ విమెన్ వర్ యాజ్ ఫ్రీ యాజ్ యూ ఆర్. వాళ్ళందరినీ వాళ్ళని చూస్తూ వాళ్ళంతా స్వేచ్ఛగా ఉంటున్నారు, అన్ని రంగాల్లో వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో 130 సంవత్సరాల క్రితం, ఇప్పటి విషయం కాదు. అప్పుడు భారతదేశంలో స్త్రీల పరిస్థితి అట్లా లేదు, మిగతా దేశాల్లో కూడా లేదు.
In those days, when we had compared Indian women with the Western women, Swamiji was very surprised and felt so much happy to see women in America. They were practically doing everything that men were doing. మగవాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళు అన్నీ చేస్తున్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. దే ఆర్ సో ఫ్రీ లైక్ ఎ బర్డ్ ఇన్ ద స్కై. ఆకాశంలో పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో అంత స్వేచ్ఛగా ఆ సమాజంలో స్త్రీలు ఉన్నారు. చూసి భారతదేశంలో స్త్రీలు కూడా అలాంటి స్వేచ్ఛని పొందుతారని స్వామీజీ ఆశించారు. దానికి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళతో అంటాడు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ స్వామీజీ సేస్ దట్ వాళ్ళకి సెక్యులర్ ఎడ్యుకేషన్ వాళ్ళు తీసుకోవాలి అమెరికన్ విమెన్ లాగా, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే షుడ్ నాట్ బికమ్ లైక్ దెమ్. అమెరికన్ విమెన్లో ఒకటి లేదు, ఏంటి లేదంటే అక్కడ వాళ్ళ దగ్గర ఆధ్యాత్మికత లేదంటాడు స్వామీజీ. యూ హ్యావ్ ఫ్రీడమ్, యూ హ్యావ్ సెక్యులర్ ఎడ్యుకేషన్, బట్ యూ డోంట్ హ్యావ్ స్పిరిచువాలిటీ లైక్ ఇండియన్ విమెన్. భారతీయ స్త్రీలకు ఉన్నటువంటి ఆధ్యాత్మికత మీకు లేదు. అవర్ విమెన్ మేక్ గ్రేట్ మదర్స్, బట్ యూ కాంట్ బికమ్ గ్రేట్ మదర్స్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ స్పిరిచువాలిటీ. దట్స్ వై ఫస్ట్ కొటేషన్లో చెప్పాడు, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద హోమ్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అండ్ పయస్ మదర్స్ దట్ గ్రేట్ మెన్ అండ్ విమెన్ ఆర్ బోర్న్. ఎక్కడైతే విద్యావంతులైన తల్లులు ఉంటారో, పవిత్రమైన తల్లులు ఉంటారో, ఆ కుటుంబాలలోనే గొప్ప మానవాళి ఉద్భవిస్తుంది, గొప్ప బిడ్డలు పుడతారని చెప్తారు ఆయన. బట్ ఇప్పుడు మనం అందరం కూడా సెక్యులర్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాం, మహిళలు కూడా చదువుకుంటున్నారు, ఆడపిల్లని మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. బట్ వీఆర్ లూజింగ్ అవర్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే కలి దగ్గర సంస్కృతి ఆధ్యాత్మికత పోతుందో ఆ తల్లి గొప్ప తల్లి కాలేదు, ఆ తల్లి గొప్ప బిడ్డకి జన్మనివ్వలేదు. పుట్టే వాళ్ళందరూ నాసిరకం మానవాళి పుడుతుంది. ఓకే, టుడే వీఆర్ 1.4 billion పాపులేషన్. నంబర్ వైజ్ వీఆర్ టూ బిగ్, బట్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటున్నాను ఈ మాట? ధర్మ అనుష్ఠానంలో, అవినీతిలో భారతదేశం చాలా చాలా ధర్మానుష్ఠానం చాలా తగ్గిపోయింది, అవినీతిలో మనం చాలా మెరుగ్గా ఉన్నాం. ఓకే, దట్ ఈస్ ఎ ప్రూఫ్ దాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. ఒక గొప్ప మానవాళిని తయారు చేయాలంటే స్వామీజీ చెప్తున్నారు పవిత్రత చాలా అవసరం. సో అట్లీస్ట్ టుమారో యూఆర్ ద నెక్స్ట్ జనరేషన్. ఓకే, టుమారో మీరు అందరూ తండ్రులు అవుతారు, తల్లులు అవుతారు. వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్, as a generation we should have this as an ambition, as an aspiration. Okay, I have to bring the next generation which should be better than what we are. వచ్చే తరం మనకన్నా గొప్పగా ఉండాలని ఆశించాలి. దానికి మీరు ఒక ప్రయత్నం చేయాలి. భారతదేశానికి ఒక పేరు ఉంది, ఏంటంటే ఆర్యావర్తం అని. వివేకానంద స్వామి అంటారు ఆర్యావర్తం అంటే ఏంటి? ఆర్యులు నివసించేటువంటి దేశం. హూ ఈజ్ అన్ ఆర్యన్? ఏ చైల్డ్ హూ ఈజ్ బోర్న్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ అన్ ఆర్యన్ అంటారు. ఎవరైతే ప్రార్థనతో పుడతాడో బిడ్డ, ఆ బిడ్డ ఆర్యుడిగా పిలువబడతాడు. ఆర్యుడు అంటే ఏంటి? ఒక నాగరికుడైనటువంటి వ్యక్తి, పరిణామక్రమంలో చాలా ముందున్నటువంటి వ్యక్తి, సంస్కారం కలిగినటువంటి వ్యక్తి, ధర్మనిష్ట కలిగినటువంటి వ్యక్తి. యాజ్ యూ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్రొడ్యూస్ టు మెనీ ఆర్యన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ బికాస్ ఆఫ్ కల్చరల్ డీగ్రేడేషన్ అండ్ స్పిరిచువల్ డీగ్రేడేషన్, ఓకే, ద కంట్రీ హ్యాస్ గాన్ డౌన్. సంస్కృతి యొక్క ప్రాధాన్యత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత చాలా మనుషులకు అర్థం కావట్లేదు. పర్టికులర్లీ ఓకే, బిఫోర్ బిగెటింగ్ ఎ చైల్డ్, బిఫోర్ మేకింగ్ ఎ చైల్డ్, బిఫోర్ ప్రొడ్యూసింగ్ ఎ చైల్డ్, యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే తల్లి యొక్క ఆలోచనలు, తండ్రి యొక్క ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు పిల్లలకు వస్తాయి కదా. సపోజ్ యు ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ బిగెటింగ్ ఎ చైల్డ్, చైల్డ్ ఆటోమేటికలీ గెట్స్ దట్ హ్యాబిట్. ఇట్ ఈస్ యువర్ హ్యాబిట్ యాక్చువల్లీ విచ్ బికమ్స్ ఎ జీన్. మన అలవాటు, మన ఆలోచన అలవాటు, అది జీన్గా జన్యుగా మారుతుంది. ఆ జన్యు బిడ్డకి అట్లా వస్తుంది అలవాటు ఆటోమేటిక్గా. అట్లీస్ట్ బిఫోర్ యాక్చువల్లీ బిగెటింగ్ ఎ చైల్డ్, ద పేరెంట్స్ పర్టికులర్లీ ఫాదర్ షుడ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్కహాలిజం. లేకపోతే ఏమవుతుందో వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది, తమ గుణంతో పుడతారు. ఇక పుట్టిన తర్వాత ఇంకా లాట్ ఆఫ్ ఫ్రిక్షన్. ద ప్రాబ్లమ్ ఈజ్ టుడే వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ డ్యూటీ. ఓకే, సపోజ్ మై నైబర్ హ్యాస్ 2 children, ఐ ఆల్సో వాంట్ హ్యావ్ 2 children. వై? మ్యారేజ్ ఇస్ నాట్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. వివాహం అంటే అందరికీ అవసరం, కంపల్సరీ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు చూడండి, వివాహం చేసుకున్న తర్వాత ఒక కుటుంబాన్ని సపోర్ట్ చేయాలంటే, 2 పిల్లల్ని సపోర్ట్ చేయాలంటే, టు రైజ్ ఎ ఫ్యామిలీ ఈజ్ సచ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చేటువంటి శక్తి నాకుందా? ఫైనాన్షియల్ వేర్వితలు ఉందా? కెపాసిటీ ఉందా? 2 పిల్లల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నా, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలన్నా, వాళ్ళకి కల్చర్ ప్రొవైడ్ చేయాలన్నా, రైట్ అంటే వాళ్ళ నీడ్స్ టేక్ కేర్ చేయడానికి ఇట్ ఈస్ అ హ్యూజ్ జాబ్, అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఎవ్రీబడి ఈజ్ కంపిటెంట్ టు హ్యాండిల్ దట్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది దగ్గర ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే కెపాసిటీ లేకపోయినప్పటికీ కూడా దే విల్ గో ఫర్ మ్యారేజ్ అండ్ దే విల్ బిగెట్ 2 children. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఐడియల్, గ్రేట్ గోల్ ఇన్ లైఫ్, యూ కెన్ ఈవెన్ ఈజీలీ ఫర్గెట్ మ్యారేజ్. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ అబ్దుల్ కలాం, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ లేట్ president of the country, he did not marry. Atal Bihari Vajpayee, the prime minister of the country, he did not marry.
ఇప్పుడు కూడా ఉన్నారు బోలెడు మంది యూనియన్ మినిస్టర్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. శర్వానంద సోనోవాల్ ఇంటి మ్యారీ అండ్ మనోహర్ లాల్ టక్కర్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ Haryana, presently as Union Minister, I forgot the portfolio, did not marry. And West Bengal Chief Minister Mamata Banerjee, she is a spinster. బట్ ఇక్కడ ఎందుకు కంపల్సరీ చేస్తాం మ్యారేజ్ అందరికీ? నాట్ నెసెసరీ. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. అందరూ సన్యాసులు అవ్వాలని కాదు, సన్యాసం అవ్వకుండా కూడా వివాహం చేసుకుని చాలామంది ఉన్నారు. ఒక గోల్ పెట్టుకొని, ఒక సైంటిస్ట్గా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు గోల్ పెట్టుకుని జీవితాంతం తన పరిశోధనకి తన జీవితాన్ని అంకితం చేసుకుని అట్లా కూడా ఉండొచ్చు. అండ్ ఆల్సో ఓకే, యు ఆర్ మ్యారీడ్, డోంట్ మేక్ ఇట్ కంపల్సరీ టు హ్యావ్ 2 children ఫర్ ఎవ్రీబడి. ఓకే, as a duty, as a right, you should not begin, because to make a child and to bring up a child, human child, you don't know what it takes. 20 years ప్రాజెక్ట్ అది. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏంటంటే వెళ్ళట్లేదు పిల్లలకి. ఎందుకంటే పిల్లలు పెంచాలంటే అంత టైం ఇవ్వాలి, నేను ప్రేమని ఇవ్వాలి, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి. నా దగ్గర అంత ప్రేమను, అంత టైమును, అటెన్షన్ ఇచ్చే టైం లేదు కాబట్టి, కెపాసిటీ లేదు కాబట్టి, ఐ విల్ నాట్ మేక్ ఎ చైల్డ్ అని వాళ్ళు పిల్లల కోసం వెళ్ళట్లే. మన దగ్గర అట్లా కాదు, అది డ్యూటీ, అది రైట్, హక్కు అదేమన్నా, రైట్? యు నో వాట్ ఇట్ టేక్స్. హ్యావ్ 1 child, బట్ దాట్ చైల్డ్ మస్ట్ బి ఎ లయన్ ఆర్ లయనెస్. ఆ బిడ్డ ప్రార్థనలో తీసుకురావాలి. మనం ఇంతకుముందు గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు చదువుతాం, మన తల్లిదండ్రులు ఎంతో ప్రార్థనలు చేసి, నోములు నోచి, వ్రతాలు చేసి బిడ్డనికి అన్నారని. ఇప్పుడు అదంతా మర్చిపోయాం. యాక్సిడెంట్ లైక్ మెకానికల్లీ వీఆర్ డూయింగ్, యాంత్రికంగా చేస్తున్నాం. దాట్ షుడ్ నాట్ బి డన్ మెకానికల్లీ. ఎవ్రీథింగ్ లైక్ మెషిన్ యూ కెన్ నాట్ డూ. యూ హావ్ టు డూ కాన్షియస్లీ. ఎందుకు చేస్తున్నారు ఆ పని? ఆనందాన్ని పెంచుకోవడం కోసం. ఆనందం నిజంగా పెరుగుతుందా? పెరగకపోతే ఎందుకు పెరగట్లేదు అని ఆలోచించాలి. షుడ్ థింక్ అబౌట్ ఫర్ అవర్ సెల్స్. వేరే వాళ్ళ గురించి కాదు, మన గురించి మనం ఆలోచించుకోవాలి కదా. సో ఇట్స్ కాన్షియస్లీ యూ మస్ట్ బ్రింగ్ ఎ చైల్డ్ ఇన్ టు ద వరల్డ్, దెన్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ఎ గ్రేట్ సొసైటీ, గ్రేట్ కంట్రీ. కంట్రీ అన్నా, సొసైటీ అన్నా గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్సే. ఓకే, దేశం అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. హౌ గ్రేట్ దే ఆర్, ఆన్ దట్ డిపెండ్స్ హౌ గ్రేట్ ఎ కంట్రీ ఇట్ ఈస్. So as a generation, you should bring the next generation. As you are bringing the next generation, be conscious of this. Before you become a father or mother, okay, have this spiritual culture and pray to God and have a child in your family. Without prayer, don't bring the child. A child who is born of prayer in Aryan, we have to make the India again Aryavarta, land of Aryans. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. మనం వాళ్ళంత స్థాయిలో లేం, వాళ్ళ అంత గొప్పవాళ్ళగా లేం. మళ్ళీ గొప్పవాళ్ళని మనం ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ. నైస్ డే.